హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాల సీజన్ స్టార్ట్ అయింది. వర్షాలు కూడా పడుతున్నాయి. పంటలు వేయటానికి కూడా అవకాశం ఉంది. వర్షాలు కూడా నిన్న 3 రోజుల నుంచి లైట్గా పడుతున్నాయి, కానీ ఈరోజు మట్టికి విపరీతంగా పడుతున్నాయి. ఈరోజు మంచి వర్షం అంటే గాలి లేకుండా పడుతుంది అనమాట. కానీ ఏంటంటే మనం వర్షాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంటే క్లౌడ్ బరెస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ని ఊపేస్తుంది అనమాట. క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటంటే వరదలు. అంటే వరదల్లో రకాలు ఉంటాయి అన్నమాట. క్లౌడ్ బరెస్ట్ వరదలు విపరీతంగా ఉంటాయి అన్నమాట. వరదలు రోడ్లు మొత్తం కొట్టుకొని పోతాయి అనమాట. రోడ్లు కానీ వంతెనలు కానీ ఏమైనా కొట్టుకొని పోతాయి. అంటే దీన్ని క్లౌడ్ బరెస్ట్ అంటే క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటంటే ఒక రోజు అంటే ఒక రోజులో మనకి కురిసే వర్షపాతం 10 సెంటీమీటర్లు అనుకోండి. 10 సెంటీమీటర్లు కురిసిందంటే ఆ రోజులో దాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటారు. అంటే విపరీతమైన వాన అనమాట. 10 సెంటీమీటర్లు అంటే ఒక రోజుకి 10 సెంటీమీటర్లు అంటే క్లౌడ్ బరెస్ట్ కిందకి వస్తాయి అనమాట. అది వరదలు వంతెనలు రోడ్లు మొత్తం కొట్టుకొని పోతాయి అనమాట. ఈ క్లౌడ్ బరెస్ట్ వల్ల ఏమైందంటే విపరీతమైన వరదలు, పర్వతాలు కానీ పర్వతాల నుంచి వచ్చే వాటర్ కానీ మేఘాల నుంచి బాగా విపరీతమైన వర్షం పడి ఆ వర్షాలకి వాగులు వంకలు అలాగే రోడ్లు వంతెనలు అనేది తేడా లేకుండా కొట్టుకొని పోద్ది అనమాట. ఈ విధంగా అంటే క్లౌడ్ బరెస్ట్ అనేది 3 నుంచి 6 గంటల్లో ఒక రోజులో 3 నుంచి 6 గంటల్లో 10 సెంటీమీటర్లు దాటితే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు అని కూడా అంటారు. క్లౌడ్ బరెస్ట్ సంభవించడానికి వాతావరణ శాఖ దీన్ని ఒక అంచనా ద్వారా 10 సెంటీమీటర్లు ఎక్కువగా కురిస్తే దాన్ని క్లౌడ్ బరెస్ట్గా వాతావరణ శాఖ నిర్ధారించిందనమాట. అలాగే హిమాచల్ ప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈ క్లౌడ్ బరెస్ట్ అనేది విపరీతమైన వరదలు వానలు బాగా మేఘావృతం ద్వారా రోడ్లు వంతెనలు కూడా కొట్టుకొని పోయినాయి అంట. ఇదేంటి విధ్వంసం సృష్టించింది. కుండపోత వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు వంతెనలు అంటే హిమాచల్ ప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ వచ్చి అది టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి దీనికి టూరిస్టులు ఎక్కువగా వస్తారని కావున అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక హెచ్చరిక చేసిందనమాట. టూరిస్టులకి అలాగే ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని, టూరిస్టులు తమ యాత్రలను క్యాన్సిల్ చేసుకోవాలని, అలాగే వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని కొన్నాళ్ళు విరామం ప్రకటించాలని, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలు రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ క్లౌడ్ బరెస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడకూడదని ఒడ్డుమైన ప్రాంతాలు ఉంటాయని చూస్తున్నాం. అంటే నదుల పక్కన కానీ కాలువల పక్కన కానీ లేదు ఇవి ఉంటాయి కదా, వాగుల పక్కన ఉండకుండా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి అందరూ ఒక చోట ఉండాలని, సేఫ్ ప్లేస్లో ఉండాలని ఆ ప్రభుత్వం పిలుపునిచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ.